అన్న నమస్తే. నమస్తే అన్న. అఖండ తాండవం టీజర్ ఎట్లా ఉంది? అబ్బాబ్బాబ్బా ఏడో టైలర్ అన్న, ఏడో డైలాగ్ అన్న. అమ్మ అమ్మ ఏమి డైలాగ్ అన్న, ఏమి డైలాగ్ అన్నది. ఏం డైలాగ్ అన్న? కొండలు కొండల్లో తొండలు ఎరుగు తినే మీరెక్కడ? కొండల్ని పుణ్యక్షేత్రాలుగా మార్చే మేమెక్కడ? పూజించే మేమెక్కడ? మా డైలాగ్ అబ్బా ఏమి చెప్పినాడు అబ్బా బాలయ్య అన్న. జై బాలయ్య అనాల్సిందేనన్న. ఆ తిస్సోలో ఇట్ట గుద్దాడు, దిగిందన్న, శత్రువులకు మొత్తానికి దిగింది. అది మా హిందూపురం ఎమ్మెల్యే అంటే జై బాలయ్య అనాల్సిందే. అదన్న లెక్క. అడిగనా అన్నా, ఇంకా ఎలా ఉందని అనటం వేస్ట్ అన్నా. ఏడో డైలాగ్కే 7 తరాలు చూసేశారు మా బాలయ్య బాబుని ఏడో డైలాగుతో. ఓకేనా? రేపు 5వ తారీఖున మహాకుంభమేళ జరగబోతుంది ఏపీలో ప్లస్ తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో మహాకుంభమేళ జరగబోతుంది. బాలయ్య ఫ్యాన్స్ చాలా రాత్రి నుంచి ఫుల్ హ్యాపీగా ఉండారన్న. ఆ డైలాగుతో అబ్బా ఫుల్ హ్యాపీ. తుసోలమన్నా ఏమి దిగిందన్న. వెనక్కి వస్తే ముందుకు రావడం ఏందన్నా. అమ్మా బాలయ్య అంటే అదన్నా, జై బాలయ్య అనాల్సిందే అన్న. అన్న ఇంకొకటి చూద్దానన్న, సినిమా హాల్ పెద్దలందరూ చాలా జాగ్రత్తగా, ఇంకో 4 పోలీసులైనా పెట్టుకో, 4 కాపలా వాళ్ళైనా పెట్టుకోండి. మీరు ఫుల్ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదన్న. అది బాలయ్య ఫ్యాన్స్ అయితే తగ్గేదే లేదు. బాలయ్య ఫ్యాన్స్ కాదు, అక్కడ ఒక రేంజ్లో ఉండేవా ఎవడైనా కానీ అక్కడ జై బాలయ్య అనాల్సిందే. అది సాంగ్ డ్యాన్స్ అది బాగుందన్న. అది మూమెంట్ వేరు. అది ఇవాళ వచ్చిన రాత్రి వచ్చిన మూమెంట్ వేరన్న. రాత్రి ఆ డైలాగు కొండల్లో తొండలు ఎరుకునేది మీరెక్కడ? ఆ కొండల్నే పుణ్యక్షేత్రాలుగా మార్చే మేమెక్కడ? డైలాగ్ అన్న, అది డైలాగ్ అంటే బాలయ్య బాబు డైలాగ్. చివరిగా చెబుతున్నానన్న, బోయపాటి గారికి సెల్యూట్ అన్న. మా బాలయ్య బాబుని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. ఏడో డైలాగుతో 7 తరాలు గుర్తుండేలాగా చేశాడు బాలయ్యని. జై బాలయ్య. ఫ్యాన్ ఇండియా ఇంకా ఫ్యాన్ ఇండియా ఏందన్న, కలవరిస్తారన్న. ప్రతి ఒక్కడు జై బాలయ్య అంటాడు. రేపు 5వ తారీఖున మహాకుంభమేళ జరగబోతుంది. అది ఇక తమన్ గారు అన్నని మొన్న లేపలేకపోయాడని బాధేస్తుందన్న. ఇప్పటికి కూడా తమన్ గారిని లేపినట్టయితే బాలయ్య చాలా ఫీల్ అయ్యేవాళ్ళం, చాలా హ్యాపీ అనిపించేది. మరి రేపైనా నిన్నైనా ఏమైనా పైకి లేపుతాడేమో చూసాము, ఏం మాట్లాడలేదు తమన్ గారి గురించి. మరి రేపు 5వ తారీఖు ఏమైనా లేపుతారో, మనమే లేపుతాం తమన్ గారిని. అయితే అంత హ్యాపీ అనిపించింది అన్న. కలెక్షన్లో ఇక మనం మాట్లాడకూడదన్న, అది రేంజ్ వేరు, బాలయ్య రేంజే వేరు. డబుల్ యాక్షన్ ఉంది. అది ఫస్ట్ మనకు అఖండ 1లోనే క్లియర్గా 2 ఉన్నారు. సెకండ్ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో దాంట్లో 2 క్లియర్గా చూపించారు, చిన్న బాలయ్యను పెద్ద బాలయ్యను ఇద్దరిని. అదే సో డబుల్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంది అన్నట్టు. దీంట్లో శెట్టి గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఇందులో కూడా లుక్ కనిపించింది. నేను అంత గమనించలేదండి ఆది శెట్టి గారు. అది ఆయన లుక్ సెకండ్ టీజర్లోనే చాలా బాగా వచ్చింది. దాంట్లో ఆయన చెప్పిన కూడా 10 తల తెగపడాలని చెప్పేసి అది ఇప్పటికీ పేలుతూనే ఉంది. ఇంకా అంటే ఆర్మీకి సంబంధించింది అండ్ చూపిస్తున్నారు. కంటెంట్ తీసుకొస్తున్నారు. హిమాలయాలను కూడా చూపిస్తున్నారు అండి. ప్రస్తుతం అయితే మనకు ఏదైనా అని మన స్టోరీ అనేది 2 రాష్ట్రాల వరకే వచ్చింది అన్నట్టు. దీంట్లో మనకు హిమాలయాన్ని చూపిస్తున్నారు, అటు ఆర్మీని కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ టీజర్ తోటి మనకు హనుమంతుడి గ్లిమ్స్ కూడా కనిపిస్తుంది. అంటే ఇంకా స్పెషాలిటీ అని చెప్పి ఏదో కొత్తగా చూపిస్తున్నారు. అయితే క్లియర్ అర్థమవుతుంది. హలో భయ్య, హాయ్. ఎలా ఉంది అఖండ తాండవం? అఖండ తాండవం చూస్తూ ఉంటే విఎఫ్ఎక్స్ చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు బోయపాటి గారు. ఈ సినిమా హిట్ అయితేనే నేను అనుకుంటున్నాను హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఓకే, తమన్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఎలా ఉన్నాయి? తమన్ గారు లాస్ట్ టైం ఓజీకి ఇచ్చారు, దానికంటే డబుల్ పవర్తో ఇచ్చారని అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఓకే, సో ఎలా ఉండిపోతుంది డైలాగ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాలయ్య గారు అంటే డైలాగ్ కింగే. అట్ ది సేమ్ టైం బోయపాటి గారు బాలయ్య గారు కలిశారంటే ఇంకా సినిమాలు లాస్ట్ టైం సినిమాలు అఖండ కూడా చూసాం కదా. సో దాన్ని డబల్ మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని ట్రైలర్స్ చూస్తే అసలు మనకి ఎప్పుడు ఊహించని విధంగా ఉన్నాయన్నమాట ఆ ట్రైలర్స్. సో ఆ ఊహించిన చూస్తుంటే ఇది ఎంత హిట్ అవుద్దా అన్న ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ అవుతున్నాం అనమాట. బోయపాటి గారు బాలకృష్ణ గారు అంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి కదా చాలా. ఈసారి రీచ్ అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే బోయపాటి గారు ఏంటంటే కంటెంట్ ఒకటి ఎంచుకుంటారు, 2 డైలాగ్స్ బాలయ్య గారు డైలాగ్స్ చెప్తారు. ఈ 2 మిక్స్ అయితే ఇంకా సినిమా హిట్. బాలయ్య బాబు గారు ఈసారి పాన్ ఇండియా తోటి వస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? సో పాన్ ఇండియాతో వస్తున్నారంటే ఫస్ట్ టైం కాబట్టి అటు బాలయ్య ఫ్యాన్స్కి, ఇటు బాలయ్య గారికి, డైరెక్టర్ గారికి కూడా ఒక రకమైన ఇది ఉంటుంది. బట్
ఆబ్వియస్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ టైం బాలయ్య గారు కూడా పాన్ ఇండియా లెవెల్లో పరిచయం అవుతూ హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. ఓకే, అయితే ఈసారి అంటే అఘోరాల కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది బాలయ్య బాబు గారు? ఇంకొకటి వేరే తీసుకోవాల్సిందని అనిపించింది, బట్ అఖండ 2 కాబట్టి సేమ్ కాన్సెప్ట్లో కంటిన్యూ అయిపోతున్నారు. అది నేను అనుకునేది. అఘోరా కాన్సెప్ట్ అంటే అఘోరాలు అంటే తెలుసుగా, అన్నీ వదిలేసి త్యాగం చేసి దేనికి దడవకుండా ధైర్యవంతులుగా ఎక్కడో హిమాలయాల్లో బతుకుతూ ఉంటారు. అలాంటి అఘోరా కాన్సెప్ట్ ఎంచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుద్ది. అట్ ది సేమ్ టైము బాలయ్య గారి డైలాగులు కొన్ని చూసాం. చెప్పేద్దామట అవ్వక్కడు ఏమనుకుంటాడు ఏం సంగతి ఆయనకు సంబంధం లేదు, కానీ ఒక మంచి వ్యక్తి. మనం ఏదో వేరేలా అనుకుంటాం కానీ ఆయన ఒక మంచి వ్యక్తి. ఓకే, అంటే మన తెలుగు అంటే ఎక్కడ వేరే తెలుగు గురించి చెప్తాడు. ఆయనకి తెలుగు అంటే పిచ్చి, తెలుగు అభిమానులు అంటే పిచ్చి. ఆ తెలుగు సినిమాలు అంటే మన పూర్వ వైభవాన్ని, అఘోరాసు ఆ కైండ్ ఆఫ్ తీసుకురాని ఆయన ఎప్పటి నుంచి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినా అదే చెప్తాడు, తెలుగుదేశాల్లో ఉన్నది చెప్తాడు, ఎక్కడున్నా అది చెప్తాడు. అది తమన్ గురించి ఏం చెప్తారు? చెప్తాను కదా భయ్య, తమన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తమన్ గారు, బాలయ్య బాబు గారు, మళ్ళీ దాని తర్వాత బోయపాటి గారు కలిశారంటే మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. సినిమానే బ్లాస్ట్, థియేటర్లే బ్లాస్ట్. ఇంకేం చెప్పండు. అఘోరా గెటప్ ఎలా ఉంది బాలయ్య గారు? బాగా సెట్ అయింది భయ్య. అఘోరా సెట్ ఆల్రెడీ ప్రీవియస్గా ఉంది కదా, అక్కడ వన్లో ఉంది కదా, ఇంకా అలాగే సెట్ అయింది. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, డి డోంట్ నో వాట్ ఈస్ సినిమా, వాట్ ఈస్ ఆర్ట్ అని చెప్పి. వాళ్ళు తెలియనప్పుడు మనం ఏం చేయలేము. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉంటాయి కదా బాలయ్య బాబు గారు, బోయపాటి గారు అంటే ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ పీక్ రీచ్ అవుతుంది అనుకుంటున్నా? డెఫినెట్లీ రీచ్ అవుతుంది భయ్య. రీచ్ అంటే ఆడియన్స్కి తెలుగు సినిమా అంటే తెలియని వాళ్ళు మనం ఏం చేయలేమన్నమాట. వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు, వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు. ఎవరైతే సినీ ప్రేక్షకులు, సినిమా మీద అభిమానం ఉన్న వాళ్ళు ఏంటి సినిమా చూడాలి బాలయ్య బాబు గారు. ఇంకోటి ఏంటంటే బాలయ్య బాబు గారు ట్రెండ్ ఎప్పుడు పడిపోదు అనమాట. టిల్ ఎండ్ ఆఫ్ ది డే వరకు ఆయన 150 ఏళ్ళు బతికి సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. మరి ఓకే, అయితే ఇప్పుడు బాలయ్య బాబు గారి డైలాగ్స్ ఎలా ఉన్నాయి బ్రదర్? అట్లానే తమన్ గారి మ్యూజిక్. కొండల్లో తొండలేనుకునే మీడెక్కరా, ఆ కొండలనే పుణ్యశక్తిగా మార్చి తీర్చిదిద్దే మేమెక్కడ అని చెప్పి బాలయ్య గారు డైలాగ్ చెప్పారు. ఇంకోటి షాట్ ఉంది కదా, అది త్రిశూల్. కొండల తొండ లేకుంటే వేరే లెవెల్ ఉంది భయ్య, బాగుంది. ఆ పూనకాలు చెప్తాను కదా, ఒక 10 సార్లు చూసింటే భయ్య. వాచ్ టైం చూసుకుంటే ఒక 10 సార్లు చూసింటా. ట్రైలరే చూసి అది గూస్ బంప్స్ ఎక్కేస్తున్నాయి. యా సూపర్ మ్యామ్, బ్లాక్ బస్టర్. ఎవ్రీ డైలాగ్ వాజ్ అల్టిమేట్. సాక్షాత్తు శివుడే భూమి మీదకి వచ్చి శివతాండం చేసినట్టుగా బాలకృష్ణ విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడబోతున్నాం. అలాగే ఆది పినిశెట్టి గారి గ్రేట్ విలనిజాన్ని చూడబోతున్నాం. ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. ఎవ్రీ డైలాగ్ సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుగుతానో తెలియదు నా కొడక, ఊహకు కూడా అందదు. అదొక డైలాగ్ అల్టిమేట్. మీ దేశానికి వస్తే దండిస్తారేమో, మా దేశానికి వస్తే ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే ఇది సర్జికల్ స్ట్రైక్. ఆది పినిశెట్టి 8 కంటాలు తెగాల, రక్తం చిందాల. ఆది పినిశెట్టి సూపర్ డైలాగ్స్. మహాకుంభమేళ, శివ 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 శివ. ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అఖండలో ఒక విశ్వరూపాన్ని చూసాము, ఇందులో ఒక 3 మెంబర్స్ విశ్వరూపాన్ని చూడబోతున్నాం. బాలకృష్ణ అల్టిమేట్ యాక్టింగ్. ఈ వయసులో 60 ఇయర్స్ వయసులో కూడా బాలకృష్ణ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్తో, అద్భుతమైన ఫైట్స్తో కుమ్మేశారు. టీజర్ అయితే అల్టిమేట్, సాంగ్స్ అయితే మైండ్ బ్లోయింగ్. ఈ సినిమా నాకు తెలిసి ఇండియా చరిత్రలో ఒక విధ్వంసాన్ని సృష్టించబోతుంది. ఇది ఒక హైందత ధర్మానికి సంబంధించిన, పాకిస్తాన్కి మనకి సంబంధించిన కొన్ని హైలైట్ పాయింట్స్ తీసుకొని ఈ సినిమా తీయబడింది. నాకు తెలిసి బ్లాక్ బస్టర్ అయింది. మీ దేశానికి వస్తే ఖండిస్తారేమో, మా దేశానికి వస్తే, మా దైవాన్ని జోలికి వస్తే ఖండిస్తామని ఆ డైలాగ్ సూపర్గా ఉన్నాయి. ఇంకోటి కూడా మంచి డైలాగ్స్ ఉన్నాయి. వన్ మోర్ ఐ విల్ టెల్ యూ. యా, కొండల్లోకి వచ్చి తొండలు పట్టి నీకే ఉంటే దైవాన్ని క్షేత్రంగా మార్చే మాకెంత ఉండాలని ఆ డైలాగ్ కూడా అల్టిమేట్గా ఉన్నాయి. బట్ ఎన్ని డైలాగ్ చెప్పినా మనం బాలకృష్ణకి సాటి కాదు. బట్ ఆ డైలాగ్స్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంతవరకు మనం సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, సీమసింహం లాంటి సినిమాలోనే ఆ బ్లాక్ బస్టర్ డైలాగ్స్ చూసాము. ఇప్పుడు ఈ సినిమాలో ఆ డైలాగ్స్ చూడబోతున్నాం. సూపర్ బ్రదర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి? యా, యాక్చువల్గా బాలకృష్ణ గారు ఇదివరకే పాన్ ఇండియా అంటే ఇండియాలో జై బాలయ్య అనే ట్రెండ్ అనేది ఇప్పటికీ నడుస్తుంది, వరల్డ్ వైజ్గా నడుస్తుంది. ఈ సినిమాతో కొన్ని దేశాల్లో బాలకృష్ణ ట్రెండ్ మారుమ్రోగిపోతుంది. ఒకప్పుడు మనము చిరంజీవి గారు మంచి డాన్సరు, మంచి గ్రేట్ అనే ఫీలింగ్ ఉండే మనకి. ఆ యొక్క ఫీలింగ్ని ఈయన చెరిపేస్తున్నాడని నాకు భయం వేస్తుంది. ఎందుకంటే మనకి చిరంజీవి గారు కూడా ఇష్టమే, బాలకృష్ణ గారు కూడా ఇష్టమే కాబట్టి. సో దట్స్ వై
బట్ చిరంజీవి గారిని డామినేట్ చేసే స్థితిలోకి వెళ్ళిపోయారని నాకు, ఎందుకంటే యాజ్ ఎ బాలకృష్ణ ఫ్యాన్గా మనకి చిరంజీవి గారి మీద ఎక్కువ కాంబినేషన్ ఉండే, ఎక్కువ కాంపిటీషన్ ఉండే, అది ఈయన కొల్లగొట్టేస్తారేమని భయం వేస్తుంది. ఏదైనా విష్ ఆల్ ది బెస్ట్, ఎందుకంటే ఈయన టాలీవుడ్ యాక్టర్ కాబట్టి మన యాక్టరు అందరి సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఓకే, తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? యా సూపర్ బ్రో, బాక్సులు పగిలిపోతున్నాయి, ఎందుకంటే శివ 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 ఆ మ్యూజిక్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. సూపర్ బ్రదర్. ఒక డైలాగ్ మర్చిపోయినా చెప్పాలనుకుంటున్నాను. బోయపాటి గారి బాలకృష్ణ కాంబో అంటేనే యా దిస్ ఈస్ ద 4th బ్లాక్ బస్టర్ బ్రదర్, నో డౌట్ ఎట్ ఆల్. ఈ సినిమా అయితే ఇంకో 5th సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది ఈ కాంబినేషన్లో. వీళ్ళ కాంబినేషన్లో వచ్చే ప్రతి బోయపాటి గారు అందరూ యాక్టర్తో యాక్టింగ్ చేస్తారు, ఈయనను దైవంగా మార్చేసి దైవంలా యాక్టింగ్ చేపిస్తాడు. Great combination, they are good relation. The great movie will be going to release on December 5th, brother.